నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశం. వాడవాడల బోనాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఘనంగా బోనాల పండగ సంబరాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో 15 ఆగస్టు వేడుక నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేదికను అందంగా ముస్తాబు చేయాలన్నారు. ఈ వేడుకలకు ప్రోటోకాల్ ప్రకారం అతిథులను ఆహ్వానించాలన్నారు. దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం జరుగుతున్నంత సేపు నిరంతర విద్యుత్ సరఫరా, తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం వేడుకలను విజయవంతంగా జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, డిఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ ఆహారమని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శుక్రవారం పట్టణంలోని మోచిగల్లి సంఘంలో ఐసిడిఎస్ ఆధ్వర్యం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, వ్యాధుల నుంచి రక్షించే ప్రతిరక్షకాలు ఉంటాయని తెలిపారు. పుట్టినప్పటి నుండి గంటలో 3 పాలు తాగిపించడంతో పాటు 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే తాగించాలని సూపర్వైజర్ విజయ్ గౌర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కత్తి నరేందర్, అంగన్వాడీ టీచర్లు కవిత, చంద్రకళ, ఉమా, కృష్ణవేణి, గోదావరి, రమ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వరుస దొంగతనాలు, హత్యలు, దేవాలయాలు, చోరీలు జరుగుతున్నాయని, వారిని పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ఎస్పీకి వివరించారు. మామిడి మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిడిడబ్ల్యూ వినూత్న తల్లిపాల విశిష్టత గురించి గర్భిణీలకు, బాలింతలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పందిరి చంద్రకళ, సిడిపిఓ నాగలక్ష్మి, సూపర్వైజర్ శ్యామల, అంగన్వాడీ టీచర్లు, సఖీ, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు నిరసనలు తెలిపారు. ఇందులో భాగంగా లక్ష్మణ్ చాంద మండల కేంద్రంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించే నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్, రాజు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్రాచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పలు పాఠశాలల్లో, గ్రామాల్లో బోనాల వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలో వందలాపూర్ ఉన్నత పాఠశాల, వశిష్ఠ ఉన్నత పాఠశాల, ఆర్యఘటిక సంఘం, సారంగపూర్ వింధ్య పాఠశాలలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారి, పోతరాజుల వేషధారణతో బోనం ఎత్తుకొని ఊరేగింపు నిర్వహించి ఆయా అమ్మవారి ఆలయాల్లో బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల నిర్వాహకులు సిద్ధ పద్మ, శ్రీనివాస్ గౌడ్, మాధవి, కౌన్సిలర్ ఆకుల రామకృష్ణ, సిరికొండ రమేష్, శివాజీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడొచ్చి
గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని మామిడి సర్పంచ్ పందిరి చంద్రకళ సురేందర్ ఎంపీఓ హరికృష్ణలు కోరారు. శుక్రవారం గ్రామ పంచాయతీలో జరిగిన సమావేశంలో ప్లాస్టిక్ నిషేధంపై సమీక్షించారు. ప్రధానంగా వ్యాపారాలు చేసేవారు ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంగేష్, ఉప సర్పంచ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మామిడి పిఆర్టీయూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నేరల వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా రాజన్న, అసోసియేట్ అధ్యక్షులుగా కొప్పుల చక్రధర్, మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా శిల్పారెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్, జానుబాయ్, కార్యదర్శిగా లింగన్న, వనజ, కవితను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మైస అరవింద్ కుమార్, మన్మథరెడ్డి, పూర్ణచందర్, సత్యన్న, సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం బోనం అంటే అలా ఉంటుంది. మరి తెలంగాణ వాళ్ళం తెగువ చూపడంలోనే కాదు, మా సంస్కృతిని కాపాడంలో ముందుంటాం అంటూ పట్టణంలో శాంతినికేతన్ నూతన పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఆషాఢ మాస బోనాల పండుగను ఘనంగా చేపట్టారు. నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. అరే నిమ్మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. తోలు డప్పులు దచి జాట పిల్లాలు దచి కోడి పుంజులు దచి కొత్త బట్టాలు దచి కళ్ళు శాకాలు దచి గొర్రె పోతుల నువ్వే కావు వట్ట రావయ్యరే. అరే పచ్చి కుండ బోనమే పోసమ్మ గచ్చలగా ఊలాటలే మైసమ్మ. పచ్చి కుండ బోనమే పోసమ్మ గచ్చలగా ఊలాటలే. అరే అరే మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. అమ్మవారికి పూజలు, శివసత్తుల పూనకాలు, పూతరాజుల విన్యాసాలు, తలపైన బోనాలు, ఒక్కటేమిటి ఏది చూసినా అదుర్స్. బోనాల పండగ అంటే ఇలా ఉంటుంది. మరి చిన్న పెద్ద అందరూ కలిసి పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పద్మనాభ గౌడ్, ప్రిన్సిపల్ భగవతి, హెడ్ మాస్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశం.
వాడవాడల బోనాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఘనంగా బోనాల పండగ సంబరాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.